ధ్యాన మిత్రులందరికీ నా నమస్కారం. మరొక అద్భుతమైన రోజులోకి స్వాగతం. ఈరోజు దేవి నవరాత్రుల్లోని 7వ రోజు. ఈ రోజులోని విజ్ఞానంలోకి, ఆత్మజ్ఞానంలోకి వెళ్ళబోయే ముందు మొదటిగా నాకు ఈ జ్ఞానాన్ని అందించిన మా తల్లిగారికి మరియు గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక నమస్కారాలు. సో, ఈరోజు 7వ రోజులోకి మనం దేవీ నవరాత్రుల్లో అడుగుపెట్టాము. 7వ రోజు దేవతామూర్తి పేరు కాలరాత్రి దేవి. ఈమెనే మనం కాళికాదేవి అని కూడా చెప్పుకుంటాం. సో, కాలరాత్రి దేవి యొక్క శక్తి ఏమిటంటే డైనమిజం. ఆ డైనమిజం అనే శక్తి మనందరిలో కూడా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. డైనమిజం అంటే ఏమిటంటే ఒక అద్భుతమైన మార్పులు తీసుకొచ్చి ఇప్పుడు ఎవరైనా చూడండి ఒక పెద్ద ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ గానీ, లేకుంటే ఎవరైనా మంచి అధికారి గానీ, ఎవరైనా ఒక గ్రేట్ లీడర్ ఒక గొప్ప మార్పుని తీసుకొచ్చారనుకోండి సమాజంలోకి. అప్పుడేమంటారంటే వాళ్ళెంతో డైనమిక్ అని అంటారనమాట. సో, ఈ డైనమిజం అనేది కూడా మన ఆత్మ యొక్క శక్తి మై డియర్ ఫ్రెండ్స్. మనలో పాతుకుపోయిన ఆ పాత నమ్మకాలను మార్చుకోవడానికి, కొత్త జీవన విధానాన్ని సృష్టించుకోవడానికి, అన్నిటికీ కూడా మనకి ఈ డైనమిజం అనేది చాలా అవసరం. అదుంటేనే ఈ డైనమిక్ నేచర్ మనలో ఉంటేనే మనం అద్భుతాలు సృష్టించగలం అనమాట. లేకుంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. కాబట్టి ఈ డైనమిజంని మనలో ఎలా డెవలప్ చేసుకోవాలి? ఆ శక్తి ఎలా వస్తుంది అని కూడా మనం చూద్దాం. ఈరోజు దేవతామూర్తి పేరు కాళిక కదా! కాళిక అనంగానే నాకు మొదటగా గుర్తొచ్చేదేంటంటే కాళికాంబ సప్తసతి. కాళికాంబ సప్తసతి అని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు 700 శ్లోకాలు రచించారు. మన భగవద్గీతలో ఎలాగైతే 700 శ్లోకాలుంటాయో, ఈ కాళికాంబ సప్తసతిలో కూడా 700 శ్లోకాలుంటాయన్నమాట. ఈ 700 శ్లోకాలకి కూడా చివరిగా మకుటం ఏంటంటే కాళికాంబ హంస కాళికాంబ. 700 శ్లోకాలు కాళికాంబ హంస కాళికాంబ అని రాశారు. దానికి కాళికాంబ సప్తసతి అని పేరు పెట్టారు. ఈరోజు దేవతామూర్తి పేరు కాళిక. కాబట్టి అసలు దాని గురించి తెలుసుకుందాం మనం ఒకసారి. అందులో ఒక శ్లోకం ఏంటంటే అసలు ఈ కాళికాంబ అని ఎందుకు పేరు పెట్టారు? ప్రతి పద్యానికి చివర కాళికాంబ హంస కాళికాంబ అని మకుటంగా ఎందుకు పెట్టారు ఆయన చెప్పారు. అది ఈ శ్లోకం ద్వారా చెప్పారు. ఒక్కసారి ఆ శ్లోకాన్ని ఇప్పుడు పాడుకుందాం. కాళికాంబయనుట లీలా వినోదంబు కాదు కాదు హంస కాళికాంబే. హంస కాళికాంబ ఆత్మ కాళిక సుమా. కాళికాంబ హంస కాళికాంబ. సో, కాళికాంబ ఎనుట లీలా వినోదం కాదు. అది ఏదో కాకతాళీయంగా అలా అనేసింది కాదట. కాదు కాదు హంస కాళికాంబ. హంస అంటే ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ శ్వాస అని అర్థం. హంస అంటే శ్వాస. మనకి చాలా కూడా ఆధ్యాత్మిక పరిభాషలో ఎక్కడ హంస వచ్చినా సరే దానిని శ్వాస అంటారనమాట. అదే హంస అంటే శ్వాస. కాళికాంబ ఎనుట లీలా వినోదము కాదు. అది ఊరికేనే అనేసింది కాదు. కాళికాంబయనుట లీలా వినోదంబు కాదు కాదు హంస కాళికాంబే. హంసే కాళికాంబ అంటే మీ శ్వాసే ఆ కాళికాదేవి. హంస కాళికాంబ ఆత్మ కాళిక సుమ. ఆత్మ అంటే కాళిక, కాళికాంబ అంటే ఆత్మ యొక్క శక్తి. హంస కాళికాంబ అంటే శ్వాసే ఆత్మ యొక్క శక్తి. కాళికాంబ హంస కాళికాంబ అంటే శ్వాసే ఆత్మ యొక్క శక్తి, ఆత్మ యొక్క శక్తి శ్వాస అని 700 శ్లోకాలకి కూడా చివరగా శ్వాస యొక్క ప్రాముఖ్యాన్ని మనకి చెబుతున్నారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. చూసారా? కాళికాంబ గురించి అర్థం చేసుకోవాలంటే, ఈరోజు దేవతామూర్తి కాళిక గురించి అర్థం చేసుకోవాలంటే మన శ్వాసే ఆ కాళికాంబ. శ్వాస గురించి అర్థం చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు మనకి కాళికాదేవి గురించి అద్భుతంగా అర్థమవుతుంది. కాళికాంబ హంస కాళికాంబ. కాళికాంబ ఎనుట లీలా వినోదంబు కాదు కాదు హంస కాళికాంబే. హంస కాళికాంబ ఆత్మ కాళిక సుమా. కాళికాంబ హంస కాళికాంబ. సో, ఇప్పుడు ఆ కాళికాంబ అంటే మనకి శ్వాసలో ఉన్న ఆత్మశక్తి. ఆత్మశక్తి ఆ కాళికాంబ. అది ఉన్నది మన శ్వాసలోనే.
అని తెలుసుకున్నాం కదా! ఇప్పుడు శ్వాసని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే మన ధ్యానం చేసినప్పుడు కూడా ఏం చేస్తున్నామంటే శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం. అంటే ఏం చేస్తున్నాం శ్వాస మీద ధ్యాస ద్వారా? ఏముంది మన శ్వాసలో? అది తెలుసుకుంటే, మనం ఆ రహస్యాన్ని తెలుసుకుంటే మరింత బాగా మనం ధ్యానం చేయగలుగుతాం. మరింత బాగా ఆ కాళికాంబతో కనెక్ట్ అవ్వగలుగుతాం. ఆ డైనమిక్ నేచర్‌ని మన లోపల ఉత్తేజితం చేసుకోగలుగుతాం. సో, శ్వాస గురించి ఎంతోమంది మహానుభావులు ఏం చెప్పారు అనేది ఇప్పుడు చూద్దాం. గాలిలోన పుట్టి, గాలిలోన పెరిగి, గాలిలోన మర్మమెరుగలేరు. ముక్కులోన గాలి ముక్తికి మరి దారయా. విశ్వదాభిరామ వినురవేమా. సో గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి, మనం పుట్టేసరికి మన చుట్టూ గాలి ఉంటుంది కదా, ఎప్పుడు గాలి ఉంటుంది. మనం పెరుగుతున్నప్పుడు మన చుట్టూ గాలి ఉంటుంది. గాలిని శ్వాస లోపంలో మన లోపలికి తీసుకొని బయటకు వదులుతూ ఉంటాం. కానీ గాలిలో ఉన్న మర్మము ఎరుగలేరు. గాలిలో ఒక గొప్ప రహస్యం ఉందంట. అంటే శ్వాసలో ఒక గొప్ప రహస్యం ఉంది. ఆ రహస్యాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు అంటున్నారు యోగి వేమన. విశ్వదాభిరామ వినురవేమ. మరి ఆ యోగి వేమన ఏ రహస్యాన్ని గురించి చెబుతున్నారు? ముక్కులోన గాలి ముక్తికి మరి దారి. ఆ ముక్కులో గాలి ద్వారా మనం ముక్త స్థితిని పొందగలమట. అంటే ఆ సాల్వేషన్, లిబరేషన్ అనేది మనకి శ్వాస మీద ధ్యాస ద్వారా వస్తుంది. ఎలాగా? ఏమిటా రహస్యం? అది కూడా ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మనకి అందరికీ కూడా చిన్నప్పుడు బ్రహ్మోపదేశం చేయడం తెలుసు కదా! చిన్నప్పుడు బ్రహ్మోపదేశం చేసినప్పుడు ఏం చెప్తారంటే మన చెవిలో గాయత్రి మంత్రాన్ని చెప్తారు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అని చెప్తారు కదా! ఏమిటి ఈ గాయత్రి మంత్రానికి అర్థం? బ్రహ్మోపదేశం అంటే సాక్షాత్తు ఆ దేవుని గురించిన ఉపదేశం అన్నమాట. ఓం భూర్భువస్సువః తత్స వితుర్వరేణ్యం అంటే భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము అని మనకి 7 ఊర్ధ్వలోకాలు ఉన్నాయి కదా! ఆ 7 ఊర్ధ్వలోకాల యొక్క ఆ అనంతమైన జ్ఞానాన్ని నేను ప్రార్థిస్తున్నాను. తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఆ జ్ఞానం అంతా కూడా నేను తీసుకుని, ఆ జ్ఞానం నా బుద్ధిని, నన్ను ఒక ఉన్నతమైన మార్గంలో నడిపించుగాక అని చెప్పి ఆ గాయత్రి మంత్రానికి అర్థం అనమాట. ఆ ఉన్నతమైన జ్ఞానాన్ని అంతా కూడా నేను స్వీకరిస్తున్నాను. మరింత లోతుగా ఈ గాయత్రి మంత్రాన్ని బాగా అర్థం చేసుకుంటే గనక ఏంటంటే అదంతా కూడా శ్వాస యొక్క శక్తి అనమాట అండి. అందుకే గాయత్రి మంత్రంలో ప్రత్యేకించి హంస గాయత్రి అని ఉంటుంది. హంస హంసాయ విద్మహే మహాహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. అంటే ఈ శ్వాసే గాయత్రి మాత వాహనం కూడా హంస. సో మన హంస మీద కూర్చుంటుంది, అంటే మన శ్వాస మీద కూర్చుంటుంది గాయత్రి మాత. మనం శ్వాస మీద ధ్యాస పెడుతున్నామంటే స్వయంగా ఆ దివ్య చైతన్యంతో దైవంతో మనం కలిసి ఉన్నామని అర్థం మై డియర్ ఫ్రెండ్స్. అందుకే ఆ దివ్య గుణాలన్నీ కూడా మన లోపలికి వచ్చేస్తాయి అన్నమాట ఆ శ్వాస మీద ధ్యాస ద్వారా. అలాగే ఈ క్రియాయోగం అని అంటారు కదా! క్రియాయోగం అంటే ఏమిటంటే మన శరీరంలో ఎన్నో రకాల క్రియలు జరుగుతూ ఉంటాయి. 2 కర్మ, క్రియ. కర్మ అంటే మనం చేసేది. క్రియ అంటే దానంతటదే జరిగేది. కర్మలో ఏం చేస్తామంటే మనం బుద్ధిపూర్వకంగా, ఇప్పుడు నేను ఒక పెన్ పట్టుకున్నాను, నా బుద్ధిపూర్వకంగా పట్టుకున్నాను, ఇదొక కర్మ. క్రియ అంటే నా ప్రమేయం లేకుండా నాన్ వాలంటరీగా జరుగుతూ ఉంటుంది నా లోపల. ఉదాహరణకి జీర్ణక్రియ, అది ఆటోమేటిక్‌గా జరుగుతూ ఉంటుంది. శ్వాసక్రియ ఆటోమేటిక్‌గా జరుగుతూ ఉంటుంది. నేను గమనించినా, గమనించకపోయినా నేను దానికోసం ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేదు. అలాంటి క్రియలు ఎన్నో జరుగుతా ఉంటాయి. అవన్నీ క్రియలు, మనం చేసేవి కర్మ. క్రియాయోగం అంటే ఆ యోగం అంటే కలయిక. ఆ క్రియతో మన కలయికే క్రియాయోగం. ఏ క్రియతో మీరు కలవగలరు మీ శరీరంలో? ఎన్నో క్రియలు జరుగుతాయి. రక్త ప్రసరణ, హృదయ స్పందన, జీర్ణ వ్యవస్థ ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ ఏ క్రియ మనకి తెలుస్తుంది? శ్వాసక్రియ. ఆ శ్వాసక్రియతో మనం ధ్యాస పెట్టుకుని ఉండడమే క్రియాయోగం. ఆ క్రియాయోగానికి అర్థం కూడా శ్వాస మీద ధ్యాస మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మనకి లలితాదేవి యొక్క వాహనం తాబేలు. ఈ తాబేలు కూడా ఎలా అంటే మనకి తాబేలు ఎలా తక్కువ శ్వాసలు తీసుకుంటుందనమాట. అంటే చాలా తక్కువ శ్వాసలు. మన శ్వాస అనేది ఆయుష్‌కి ముడిపడి ఉంటుందనమాట.
మనం ఈ భూమి మీదకొచ్చేటప్పుడు మన ఆయుష్‌ని ఇన్ని శ్వాసలు అన్న రూపంలో తీసుకుంటాం. కానీ ఎప్పుడైతే మనకి అలజడులు అవి ఎక్కువగా అయిపోతూ ఉంటాయో, అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ శ్వాసలు తీసుకుంటాం. అంటే మన శ్వాసలను వేగంగా ఖర్చు చేసేస్తాం. ఖర్చు చేసేసి మన ఆయుష్‌ని త్వరగా మనం కోల్పోతామనమాట. కానీ మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్వాస మెల్లగా తీసుకుంటాం కాబట్టి మన ఆయుష్‌ని పెంచుకుంటాం. దీర్ఘాయుష్షు వస్తుంది. తాబేలుకి కూడా చూడండి దీర్ఘాయుష్షు ఉంటుంది. చాలా తక్కువ శ్వాసలు తీసుకుంటుంది. ఆ ధ్యానంలో, యోగ స్థితిలో ఏమవుతుందంటే, మనం కూడా చాలా తక్కువ శ్వాసలు తీసుకొని ఉండగలుగుతాం అనమాట. అది కూడా తాబేలు యొక్క సిగ్నిఫికెన్స్. ఇంకా తాబేలు యొక్క మరొక ఇది ఏంటంటే అండి సంకల్ప శక్తి. ఎక్కడో ఒడ్డున గుడ్లు పెట్టి సముద్రంలో ఉండి, సముద్రంలో నుంచి తన సంకల్పాన్ని పంపించి, సంకల్ప శక్తి ద్వారా ఆ గుడ్లని పొదుగుతుందనమాట. అలాగా ఎత్తైతే మనం ఈ యోగంలో ఉంటామో అంతగా మన సంకల్ప శక్తి పెరుగుతుంది. అలాగే తాబేలు ఇంకా ఏం చేస్తుందంటే, తన కాళ్ళని, చేతుల్ని, తలని అన్నిటిని కూడా లోపలికి ముడిచేసుకుంటుంది ఆ పని లేనప్పుడు. అంటే అంతర్ముఖం చేసేసుకుంటుందనమాట. అలాగే మనం కూడా మన బాధ్యతలు అన్నీ అయిపోయిన తర్వాత, మనం డైలీ చేయవలసిన బాధ్యతలు ఉంటాయి కదా! మన బాధ్యతలు అన్నీ అయిపోయిన తర్వాత, మనకి ఏదన్నా ఎక్స్‌ట్రా టైం ఉంటే గనక, ఆ సమయాన్నంతటిని కూడా మనం ఎందుకు ఉపయోగించుకోవాలంటే, మన ఆధ్యాత్మిక ప్రగతికి, ధ్యాన సాధనకి ఉపయోగించుకోవాలి. ఎప్పుడైతే బయట పని లేదో, అప్పుడు మొత్తం ఈ ఇంద్రియాలన్నిటిని కూడా లోపలికి తిప్పుకొని అంతర్ముఖం చేసుకోవాలి. అది కూడా ఆ తాబేలు యొక్క మెసేజ్ మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఇంకొకటి ఏంటంటే అండి, ఇప్పుడు మనకి ఈ శ్వాస గురించి చెప్పుకున్నప్పుడు, భజగోవింద శ్లోకంలో ఒక ఒక శ్లోకం ఉంటుంది. అందులో ఆది శంకరాచార్యుల వారు ఎంతో అద్భుతంగా మనకి ఈ శ్వాసను గురించి తెలియజేశారు. అది కూడా ఇప్పుడు ఒక్కసారి తెలుసుకుందాం. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కుర్వవదానం మహదవదానం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ప్రాణాయామం ప్రత్యాహారం. ప్రాణాయామం అంటే మన శ్వాస సుఖమయ ప్రాణాయామం. ఆ సుఖమయ ప్రాణాయామం ద్వారా అంటే సహజంగా జరిగే శ్వాస మీద ధ్యాస ద్వారా ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే ఏంటంటే అండి, మనం నోటితో తీసుకునే ఆహారానికి ప్రతిగా మనం తీసుకునే కాస్మిక్ ఎనర్జీయే ప్రత్యాహారం. ఏమిటి ఈ కాస్మిక్ ఎనర్జీ అంటే, ప్రత్యాహారం అంటే ఇప్పుడు మనం ఈ శరీరానికి మామూలు ఫుడ్ తీసుకుంటాం అనుకోండి. కానీ మనం ఈ శరీరం మాత్రమే కాదు కదా! మనం మొత్తం 7 శరీరాల సముదాయం. ఈ భౌతిక శరీరంతో పాటు ఎన్నో కాంతి దేహాలు ఉన్నాయి మనకి. ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం పంచకోశాలు మనకున్నాయి. అలాగే 7 శరీరాలు ఉన్నాయి. వీటన్నిటి కలయికే మనం. మరి శరీరాన్ని పోషించుకుంటున్నాము. మరి మిగిలిన వాటిని ఎలా పోషించుకుంటాము? వాటికి కూడా ఆహారం కావాలి కదా! వాటిని నోటితో తీసుకునే ఆహారం సరిపోదు. ప్రత్యాహారం తీసుకోవాలి. ఆ ప్రాణశక్తే ప్రత్యాహారం. మనం ధ్యానంలో తీసుకునే ప్రాణశక్తి ప్రత్యాహారం. ఎలా ప్రత్యాహారాన్ని తీసుకుంటామంటే ప్రాణాయామం ద్వారా. అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం. ఎప్పుడైతే ఆ ప్రాణాయామం ద్వారా ప్రత్యాహారం తీసుకుంటామో నిత్య అనిత్య వివేక విచారం. అంటే ఏది నిత్యము ఏది అనిత్యము, దేనిని పట్టించుకోవాలి దేనిని పట్టించుకోకూడదు, ఎక్కడ మనం ధ్యాస పెట్టాలి ఎక్కడ ధ్యాస పెట్టకూడదు అనే ఆ వివేకంతో విచారించి తెలుసుకోగలుగుతాం. లేకపోతే అక్కర్లేని చెత్తనంతా పట్టుకుని వేలాడతాం అనమాట. అసలైన వాటికేమో సమయాన్ని కేటాయించాం. అసలైన వాటి మీద ధ్యాస పెట్టుకోము. కానీ ఈ వివేకమైన విచారణ ఎప్పుడైతే మనకు వస్తుందో ఆ ప్రాణశక్తి ద్వారా ప్రత్యాహారం ద్వారా చక్కగా మనం జీవితంలో అసలైన వాటికి ఇంపార్టెన్స్ ఇస్తాం. ధ్యాప్య సమేత సమాధి విధానం కుర్వవదానం మహదవదానం. జాప్య సమేత సమాధి విధానం అంటే చక్కగా ఎరుకతో సమాధి విధానం అంటే
ఆహ్, ఎరుకతో జాగరూకతతో సమాధి విధానం. ఇక్కడ సమాధి అంటే ఏమిటి? సమాధి అంటే మనకి 2 రకాల సమాధులుంటాయన్నమాట అండి. నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి. ఈ నిర్వికల్ప సమాధి ఏమిటంటే, ఆ నిర్వికల్ప సమాధి స్థితిలో అంటే హ్మ్. ఫస్ట్ సవికల్ప సమాధి. సవికల్ప సమాధి అంటే మనకి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ ధ్యాన స్థితిలో మనకి సమాధానాలు దొరుకుతూ ఉంటాయి. సమాధి అంటే సమాధానాలు దొరికిన స్థితి అనమాట. సవికల్ప సమాధి అంటే ఏంటంటే మనకి కొన్ని సమాధానాలు తెలిసాయి. కానీ ఇంకా కొన్ని తెలియాలి. అంటే ఎన్నో ప్రశ్నలుంటాయి కదా మనకి. అసలు నేను ఎందుకు పుట్టాను ఈ జీవితంలో? ఇప్పుడు నా జీవిత లక్ష్యం ఏంటి? పుట్టడానికి ఇంతకు ముందు నేను ఎక్కడున్నాను? తర్వాత ఈ జన్మ అయిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను? అసలు ఈ జీవితానికి అర్థం ఏంటి? నేను అసలు ఈ మొత్తం అంతా కూడా డెస్టినీయేనా? నా ఫ్రీ విల్ ఏమన్నా ఉందా? అంటే మొత్తం అంతా అలాగా జరిగిపోవాల్సిందేనా? నేను ఏమన్నా మార్చగలనా నా యొక్క సంకల్పంతో? ఇలా ఎన్నో ఎన్నో ప్రశ్నలుంటాయి కదా మనకి. కొంతమంది మంచిగా ఉన్నా కష్టాలెందుకు పడుతున్నారు? ఎన్నో ప్రశ్నలు మన లోపల వేధిస్తూ ఉంటాయి మనల్ని. ఆ ప్రశ్నలన్నిటికి కూడా సమాధానాలు దొరుకుతూ ఉంటాయన్నమాట. మనంతట మనకే మన లోపల నుంచే సమాధానాలు వస్తాయి. దాన్నే సమాధి స్థితి. సమాధానాలు మన లోపల నుంచి పొందే స్థితే సమాధి స్థితి. అది సవికల్ప సమాధి అంటే కొన్ని సమాధానాలు దొరికాయి. కానీ ఇంకా కొన్ని సమాధానాలు దొరకాల్సి ఉంది. అది సవికల్ప సమాధి. నిర్వికల్ప సమాధి అంటే అసలు ఏ ప్రశ్నలు లేవు. అన్నిటికీ మీరు సమాధానాలు దొరికాయి మీకు. అది నిర్వికల్ప సమాధి స్థితి. ఆ స్థితి ఎలా వస్తుందంటే ఈ ప్రాణాయామం తీసుకోవడం ద్వారా, ప్రాణాయామంలో నుంచి ప్రత్యాహారాన్ని పొందడం ద్వారా, ప్రత్యాహారం ద్వారా నిత్య వివేక విచారం అంటే ఏది నిత్యము, ఏది అనిత్యము అని వివేకంతో విచారించి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే అప్పుడు మనకి ఈ సమాధానాలన్నీ కూడా మన లోపల నుంచి మనకి తెలుస్తూ ఉంటాయి. ఇన్నిటికీ ప్రారంభం ఎక్కడైందంటే ప్రాణాయామం. మన శ్వాస మీద ధ్యాస మై డియర్ ఫ్రెండ్స్. ఎన్నో ఉన్నాయి ఇలాగ శ్వాస గురించి చెప్పుకోవాల్సినవి. మీకు ఇంకా ఈ కాళికాంబ సప్తశతిలోనే ఒక అద్భుతమైన శ్లోకం ఉంటుంది. ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తుల రసితాను బ్రహ్మమగుట ముసుగులోన శివుడు పొసగియున్నాడయా కాళికాంబ హంస కాళికాంబ. ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాస. ఉత్తములు అని మనం ఎవరిని అంటామండి? అన్నిటికంటే ఉత్తమమైన మంచి పనులు చేసే వాళ్ళని, వాళ్ళు అందరికీ ఒక రోల్ మోడల్ అనమాట. వాళ్ళని చూపించి ఎంతో ఉత్తములు అలా జీవించాలని చెప్తూ ఉంటాం మనం. అలాంటి వాళ్ళు ఉత్తములు. ఉత్తమోత్తములు అటువంటి ఉత్తముల్లోకెల్లా ఉత్తములు ఎవరంటే ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తుల రసి తాను బ్రహ్మమగుట. ఎవరైతే ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తుల్ని గమనించి వాళ్ళే బ్రహ్మము, వాళ్ళే దైవము అని తెలుసుకుంటారో వాళ్ళు ఉత్తముల్లోకెల్లా ఉత్తములు. అంటే ధ్యాన సాధన చేసి ఆత్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఉత్తముల్లోకెల్లా అత్యుత్తమమైన వారు అంటున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి. ముసుగులోన శివుడు పొసగియున్నాడయా. మనందరిలో కూడా శివుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే ముసుగులో ఉన్నాడు. మన ఆలోచనలు అనే ముసుగులో. ఎప్పుడైతే ధ్యానం చేసి ఆ ముసుగుని తొలగిస్తామో అప్పుడు మనమే ఆ దైవ స్వరూపలము అని తెలుసుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి ఉత్తమము కల్లా ఉత్తమమైన పని ఏమిటంటే ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తుల్ని గమనించడం. ఎందుకంటే మన శ్వాసే ఈరోజు దేవతామూర్తి కాళికాంబ. అందుకే కదా మనం శ్వాస గురించి ఇంతలా తెలుసుకుంటున్నాం. కాళికాంబ హంస కాళికాంబ అంటే మన శ్వాసే ఆత్మ యొక్క శక్తి కాళికాదేవి. అలాగే ఆ కాళికాదేవి మన శ్వాస, మన ఆత్మ యొక్క శక్తి అని చెప్పారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇంకా ఈ కాళికాంబ యొక్క శక్తి ఏంటంటే డైనమిజం మై డియర్ ఫ్రెండ్స్. మనకి ఈ డైనమిజం ఎంతగానో కావాలి మన జీవితంలో. ఎన్నో సాధించడానికి, అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవడానికి, ఏదైనా ఒక సరికానిది జరుగుతుంటే దానిని ఆపడానికి, మార్చడానికి, ఖచ్చితంగా ఒక గొప్ప పరివర్తన తీసుకురావడానికి. అందుకే చూడండి కాళికాదేవి ఏం చేస్తుందంటే ఒక అసుర సంహారం చేసి డైనమిజం అనమాట. అసుర సంహారం చేసి ఆ అసురుడు సంహారం చేయడంతో ఒక అద్భుతమైన మార్పుని ఆ సమాజంలో క్రియేట్ చేస్తుందనమాట ఆవిడ. అలాగే మన లోపల ఉన్న అసుర సంహారం చేసుకోవాలి. డైనమిజం కావాలి. అంత తేలిక కాదనమాట.
మన లోపలున్న మన అజ్ఞానాన్ని, భయాల్ని వధించుకోవడం అంటే, మనల్ని మనం ఒక కొత్తగా ఉదయింపు చేసుకోవడం అంటే అంత తేలిక కాదు. ఒక కాళిక అవతారమే ఎత్తాలి మనం. ఎత్తి మన మీద వర్క్ చేసుకోవాలనమాట. చాలా డైనమిక్‌గా ఉండాలి. మన లోపల ఉన్న తప్పుల్ని ఒప్పుకోవడం అంటే ఎంత డైనమిజం ఉండాలో. వాటిని మార్పు చేసుకోవాలంటే అహంకారంలోంచి బయటకొచ్చి ఓకే. నాలో ఈ తప్పుంది అని చెప్పి తెలుసుకుని దాన్ని సరిచేసుకోవాలంటే ఎంత డైనమిజం కావాలి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఎదుటి వాళ్ళను కూడా మనం సరిచేయాలనుకున్నా అంటే వాళ్ళకి సరైన విధంలో సత్యం చెప్పాలనుకున్నాను. ఎటువంటి మొహమాటం లేకుండా ఖచ్చితంగా సత్యం చెప్పగలగాలి. దానికి కూడా ఎంతో డైనమిజం కావాలి మై డియర్ ఫ్రెండ్స్. ఆ డైనమిజం అంతా కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి మన ఆత్మశక్తిని ఉత్తేజం చేసుకోవడం ద్వారానే మనకి లభిస్తుంది. అదే ఆ కాళికాంబ యొక్క శక్తి. మనందరికీ కూడా డైనమిక్‌గా మనం తయారవ్వాలి. అందుకనే మనం ఈ జన్మ తీసుకున్నాం. నాకు ఎంతోమంది ఆత్మహత్య చేసేసుకుందాం అని అనుకున్న వాళ్ళు కూడా ధ్యానంలోకొచ్చిన తర్వాత ఎంత డైనమిక్‌గా అయ్యి, వాళ్ళు ఒక పెద్ద పెద్ద మెడిటేషన్ సెంటర్స్ కట్టి, ఎన్నో వేల మందిని, లక్షల మందిని వాళ్ళు మార్చేసిన వాళ్ళు నేను చూసాను నా చిన్నప్పటి నుంచి. అంటే ఎలా ఉండేవాళ్ళు, ఎంత డైనమిక్‌గా తయారవుతారు ఈ ధ్యాన సాధన ద్వారా అనేది నేను నా కళ్ళ ద్వారా చూసాననమాట నా కళ్ళతో. సో, మన మన లోపల ఆ కాళికాదేవి యొక్క శక్తిని మనం ఉత్తేజం చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం మన శ్వాస మీద ధ్యాస మై డియర్ ఫ్రెండ్స్ ధ్యాన విధానం. కాబట్టి ఇప్పుడు కొంతసేపు ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేద్దాం. అద్భుతంగా మనం ధ్యానంలో కూర్చుని వేళ్ళలో వేలు పెట్టుకుని పాదాలను క్రాస్ చేసుకుని శ్వాస మీద ధ్యాస పెడదాం మై డియర్ ఫ్రెండ్స్. ఒక అన్నమాచార్య కీర్తన ద్వారా ఈరోజు మనం ధ్యానంని కొనసాగిద్దాం. కాళికాంబయనుట లీలా వినోదంబు కాదు కాదు హంస కాళికాంబే హంస కాళికాంబాత్మకాళిక సుమా కాళికాంబ హంస కాళికాంబా వామపాదోల్లసల్లోహ లతాకంటకభూషణ వర్ధనమూర్ధ్వజా కృష్ణ కాలరాత్రి భయంకరీ. చక్కగా ఆ కాలరాత్రి దేవి యొక్క ఎనర్జీకి మనం కనెక్ట్ అవుతాం మై డియర్ ఫ్రెండ్స్. వామపాదోల్లసల్లోహ లతాకంటకభూషణ వర్ధనమూర్ధ్వజా కృష్ణ కాళరాత్రి భయంకరీ. దేవీ నవరాత్రికి మనం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం కదా. మరి అసలైన పూజ, అద్భుతమైన పూజ ఏమిటో మనకి అన్నమాచార్యుల వారు ఒక కీర్తన ద్వారా తెలియజేశారు. అది తెలుసుకుంటూ మనం ఈరోజు ధ్యానం చేద్దాం. నిత్య పూజలివిగో నెరపిననోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునకు నిత్య పూజలివిగో నెరపిననోహో. నిత్య పూజలు ఇవిగో, ప్రతి నిత్యం ఒక పూజలు చేశారట అన్నమయ్య. ఓహో, ఎంతో అద్భుతంగా చెప్తున్నారు, ఎంతో ఆనందంగా చెప్తున్నారు. ఏమిటో అవి? తనువే గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హరే పీఠమట. తనువే గుడియట, మన శరీరమే గుడి. తలయే శిఖరమట, మన తలయే ఆ గుడి యొక్క శిఖరం. దేహో దేవాలయ ప్రోక్తో దీవో దేవ సనాతన అన్నారు కదా. దేహమే దేవాలయము, జీవుడే సనాతనమైన దైవము. ఈ జ్ఞానం అంతా ఎప్పటి నుంచో మనకు ఉంది మై డియర్ ఫ్రెండ్స్, ఈ యోగ శాస్త్రం. కానీ మనం ఇదంతా మరచిపోయాం. తనువే గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హరే పీఠమట. పెను హృదయమే హరి యొక్క హృదయం, మన హృదయమే ఆ హరి యొక్క పీఠమట. ఆ గర్భగుడిలో ఉన్న పీఠమే మన హృదయ స్థానం అనమాట.
కనుగొను చూపులే ఘనదీపములట. ఆ దైవాన్ని కనుగొనడానికి కళ్ళు మూసుకుని మన లోపలికి మనం చూసుకునే చూపులే గొప్ప దీపములట. ఆ దైవాన్ని తెలుసుకుని ఒక గొప్ప దీపాలు ఏంటంటే మన లోపలికి మనం చూసుకునే చూపులే దీపాలు, గొప్ప దీపాలు. తన లోపలి అంతర్యామికి ఇవన్నీ ఎవరికి చేస్తున్నారంటే అన్నమయ్య తన లోపలున్న అంతర్యామికి చేసే పూజలు. తన చూపులే దీపాలుగా, తన దేహమే దేవాలయంగా, తలయే శిఖరంగా ధ్యాన సాధన చేస్తున్నారు అన్నమయ్య. తనువే గుడియట, తలయే శిఖరమట, పెను హృదయమే హరి పీఠమట. కనుగొను చూపులే ఘనదీపములట, తన లోపలి అంతర్యామికి నిత్య పూజలివిగో నెరపిననోహో. పలుకే మంత్రమట, పాదైన నాలుకే కలకళయను పిడి గంటయట. పలుకే మంత్రమట, పాదైన నాలుకే కలకళయను పిడి గంటయట. నలువైన రుచులే నైవేద్యములట, తలపులో పలనున్న దైవమునకు. పలుకే మంత్రమట, మనం మాట్లాడే ప్రతి మాట కూడా మంత్రమే. మన నాలుకే ఆ గుడిలోని గంట అంటున్నారు అన్నమయ్య. అలాగే నలువైన రుచులు, ఎన్నో రుచులు మన లోపలికి మనం తీసుకుంటూ ఉంటాం. ఆ రుచులన్నీ కూడా మన లోపల తీసుకునే మన లోపల ఉన్న దైవానికి మనం పెట్టే నైవేద్యాలట, మనం తీసుకునే ఆహారం అంతా కూడా. మరి దైవానికి మాంసాహారాన్ని నైవేద్యంగా పెడతామా? తలపులోపలనున్న అంటే తలపులు అంటే ఆలోచనలు. మన ఆలోచనలను తొలగించి ఆ లోపలికి వెళ్తే ఆ తలపుల లోపల ఉన్నాడు దైవం అంటున్నారు అన్నమయ్య. గమన చేష్టలే అంగరంగ గతియట, తమిగల జీవుడే దాసుడట. అమరిన ఊర్పులే అలవటములట, క్రమముతో శ్రీ వెంకటారాయునకు. గమన చేష్టలే, మనం చేసే ప్రతి పని కూడా జాగరూకతతో ఎరుకతో చేస్తూ ఉంటే గనక అవన్నీ కూడా ఆ హరికి చేసే అంగరంగ వైభోగాలట. గమన చేష్టలే అంగరంగ గతి అంటున్నారు అన్నమయ్య. అలాగే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలే మన హృదయంలో ఉన్న హరికి చామరాలు అంటున్నారు. గమన చేష్టలే అంగరంగ గతియట, తమిగల జీవుడే దాసుడట. అమరిన ఊర్పులే అలవటములట, క్రమముగ శ్రీ వెంకటారాయునకు. మీరు చేసే ఈ ధ్యాన సాధన అంటే శ్వాస మీద ధ్యాస అవన్నీ కూడా ఎవరికి అంటే మీ ఒక్కరికే కాదు, క్రమముగా శ్రీ వెంకటారాయణకు. మీరు చేసేవన్నీ కూడా మీ లోపల ఉన్న ఆ శ్రీ వెంకటారాయణకు చేస్తున్నారు, మీ లోపల ఉన్న ఆ దేవి స్వరూపానికి చేస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యాన సాధన ద్వారా నిత్య పూజలు మీ లోపల జరుగుతున్నాయి. ఈ విధంగా ఎంత అద్భుతంగా చెప్పారో కదా అన్నమయ్య. నిత్య పూజలివిగో నెరపిననోహో. మరి ఇటువంటి నిత్య పూజలు మనం ప్రతిరోజు చేద్దామా ధ్యాన సాధన ద్వారా? మరొక్క 2 నిమిషాలు మై డియర్ ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస. వామపాదౌల సల్లోహ లతా కంటక భూషణ, వర్ధనా మూర్ధ్వజా కృష్ణ, కాళరాత్రి భయంకరీ. వామపాదౌల సల్లోహ లతా కంటక భూషణ, వర్ధమానో ఉద్వజా కృష్ణ, కాళరాత్రి భయంకరీ. మన కాళరాత్రి దేవి యొక్క శక్తి ఎంతో
అద్భుతమైన శక్తి మై డియర్ ఫ్రెండ్స్. ఆ డైనమిజం, ఆత్మ యొక్క స్థితి ఎంత డైనమిక్ నేచర్ లేకపోతే ఒక అద్భుతమైన ఆత్మ ఆ దైవ దివ్య దైవ స్థితిలో ఉంచి మనం పరిమితమైన ఈ శరీరంలోకి రావడానికి సిద్ధపడతాం మై డియర్ ఫ్రెండ్స్. ఆత్మ యొక్క నిజమైన స్థితి, ఆ నిజమైన శక్తి డైనమిజం. ఆ డైనమిజంతోనే మళ్ళీ అంత డైనమిజంతోనే తిరిగి మనం ఈ శరీరం నుంచి ఆ దివ్యత్వ స్థితికి మళ్ళీ తిరిగి చేరుకోగలుగుతాం. ఆ డైనమిజంని రిప్రజెంట్ చేసే దేవీ స్వరూపమే ఈరోజు దేవీ స్వరూపము కాళికాదేవి, కాళికాంబ, హంస కాళికాంబ. అండ్ ఆ కాళికాంబ యొక్క శక్తి హంస కాళికాంబ అంటే శ్వాసే ఆ కాళికాంబ, హంస కాళికాంబ అని చెప్పారు వీర బ్రహ్మేంద్ర స్వామి. ఆ కాళికాంబ యొక్క శక్తితో మనం కలిసి ఉందాం మరొక్క 30 సెకండ్లు మై డియర్ ఫ్రెండ్స్. హాయిగా మీ లోపల ఉన్న ఆ డైనమిజంని ఈరోజు వెలికి తీద్దాం. మెల్లగా మీ 2 చేతులను 2 కళ్ళ మీద పెట్టుకోండి ఒక 4 సెకండ్ల పాటు. ఎప్పుడైతే మీరు కళ్ళు తెరవడానికి సిద్ధంగా ఉంటారో అప్పుడు మీ చేతులను తొలగించి కనులను తెరవండి. ఓకే ప్లీజ్. వండర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. అద్భుతంగా ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాము. కాళికాదేవి అంటే మన శ్వాస అని తెలుసుకున్నాము, శ్వాసలోని శక్తి అని తెలుసుకున్నాము. అంతేకాదు ఆ శ్వాస కాళికాదేవి ఎందుకు అని, ఆ శ్వాసలో ఎంతో రహస్యం ఉందని వేమన చెప్పారు. అలాగే ఆ శ్వాస ద్వారా మనం మన నిజస్థితికి చేరుకోవడమే అన్నిటికంటే ఉత్తమమైనది అని చెప్పి వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పారు. అలాగే ప్రాణాయామం ప్రత్యాహారం అని మనకి ఆది శంకరాచార్యుల వారు చెప్పారు. అలాగే మనకి లలితా సహస్రంలో కూడా మరాలి మందగమన అని ఉంటుంది. మెల్లగా నడిచే హంస, ఆడు హంస అంటే ఆ మెల్లగా నడిచే శ్వాస రూపంలో ఆ లలితా పరమేశ్వరి మనలో ఉంటుందని తెలుసుకున్నాము. అలాగే లలితా పరమేశ్వరి యొక్క వాహనం తాబేలు, శ్రీకూర్మం గురించి కూడా తెలుసుకున్నాము. అన్నీ కూడా మనకి మన శ్వాసలో ఉన్న అద్భుతాన్ని మనకి తెలియజేస్తున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఎంతో రహస్యం ఉంది. ఆ రహస్యం ఏంటంటే కాళికాదేవి యొక్క శక్తి మన శ్వాస. ఆ శ్వాసని మనం గట్టిగా పట్టుకుందాము, శ్వాస మీద ధ్యాస పెట్టుకుని ధ్యానం చేసుకుందాము. మరొక రోజు మరింత జ్ఞానంతో మళ్ళీ కలుసుకుందాము. ఈ జ్ఞానాన్ని మీతో పాటు మీ అందరికీ, మీకు తెలిసిన బంధువులకు, స్నేహితులకు అందరికీ పంచవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే మరింత జ్ఞానం కోసం పిఎంసి యూఎస్ఏ ఇంకా పిఎంసి మల్టీలింగ్యువల్ విజ్డమ్ లైట్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.